కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ 3వ పేజీ. రచయిత్రి ఇంద్రగంటి జానకి బాలగారు. ఇంద్రగంటి జానకి బాలగారు కవయిత్రి, రచయిత్రి, గాయని, పరిశోధకురాలు. ఏపీఎస్ఆర్టీసీలో వృత్తి బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేశారు. వీరివి అందరం ప్రేక్షకులమే, ఆత్మదృష్టి, అంతరంగ తరంగాలు మొదలైన 6 కథా సంపుటాలు, 12 నవలలు, ఒక కవితా సంకలనం వెలువడ్డాయి. సినీ నేపథ్య గాయనుల జీవిత విశేషాలతో వీరు రచించిన పరిశోధన గ్రంథం కొమ్మ కొమ్మ కోయిలమ్మ. జానకి బాలగారు చక్కని లలిత సంగీత గాయని కూడా. వీరి పలు లలిత గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వీరివి లలిత గీత మాలిక, శివాక్షరమాల అనే ఆడియో క్యాసెట్స్ వెలువడ్డాయి. వీరి నవల కనిపించే గతంకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది. కథా రచయిత్రిగా రంగాజ్యోతి పురస్కారం, జ్యోత్స్నాపీఠం సంస్థ నుంచి జ్యోత్స్నాపీఠం పురస్కారం పొందారు. ప్రస్తుత కథ 1997 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. వినండి ఇంద్రగంటి జానకి బాలగారి కథ 3వ పేజీ. పిల్ల చురుగ్గా ఉండాలి. కస్తూరి సన్నగా పొడుగ్గా. కస్తూరి అయితే మరీ తెల్లగా పిండి బొమ్మలా ఉండకూడదు, చామన ఛాయగా. అరే, మన కస్తూరిని చూస్తే కనుముక్కు తీరు అందంగా, ఓ కళ్ళు ముఖ్యంగా మెరుస్తుండాలి, మిలమిల్లాడిపోతూ ఉంటాయి. మంచి జోక్స్ వేస్తూ హుషారుగా. ఏం చెప్పమంటారు, మీరు మా కస్తూరిని 1 గంటసేపు పరిశీలించారంటే గలగల్లాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, అందరినీ ఆట పట్టిస్తూ. అయ్యో, ఇంకా ఏమిటి మాట్లాడుకునేది? రేపు వచ్చి మా కస్తూరిని చూసి ఖాయం చేసుకోండి. రాంప్రసాద్ తెల్లగా, కాస్త పొట్టిగా, చూడంగానే గుండ్రంగా అనిపిస్తాడు. మితభాషి. మొత్తం అతనికొచ్చిన అన్ని భాషల్లోని పదాలు కలిపితే 200కి మించవు. ఆ, అవును, వద్దు, సరే, వస్తా, కాదు, రేపు, నిన్న ఇలాంటి పొడిగా ఉండే అత్యవసర మాటలతోనే అతను పూట గడిపేస్తాడు. కానీ అతనికి గలగలా మాట్లాడుతూ, కేరింతలు కొడుతూ, జోక్స్ వేస్తూ, హుషారుగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, ఇష్టమని అనుకుంటాడు. అందుకే అతను పెళ్లి కోసం పిల్లని చూడబోయిన వాళ్ళకి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో సంక్షిప్త భాషలోనే వివరంగా చెప్పాడు. ఆర్టీసీలో ఉద్యోగం అంటే సామాన్యం కాదు. 1వ తారీఖున జీతం గళ్ళున చేతిలో పడుతుంది. ఒకవేళ 1 సెలవైతే ముందు రోజే కాసులు జేబులో పడతాయి. ఏడాదికి 2 బస్సు పాసులు, వైద్య సదుపాయం, పిల్లల చదువులకి ఫీజులు, ఏడాదికోసారి ఎక్స్గ్రేషియా, ఆలస్యం చేయకుండా అప్పులిచ్చే సహకార సంఘం. మరి ఇవన్నీ ఏకరువు పెడతారు. రాంప్రసాద్ని పెళ్లి కొడుగ్గా చూపెట్టే మధ్యవర్తులు. కస్తూరి నిజంగా చురుకైంది, తెలివైంది, మంచి మాటకారి. ఎంతటి వారినైనా వేళాకోళం చేసి పారేయగలదు. ఎలాంటి జోకైనా ఎవరి మీదనైనా అవలీలగా వేసేయగలదు. హాయిగా నవ్వేయగలదు. భేదం వస్తే దులిపేయగలదు. ప్రేమ వస్తే బాహాటంగా ప్రకటించగలదు. తనకిష్టం లేకపోతే ఖండించగలదు. స్వేచ్ఛగా ఉండగలదు. స్వేచ్ఛని ప్రకటించగలదు. అలాంటి కస్తూరి రాంప్రసాద్ పెళ్లి కూతుళ్ల లిస్టులో మొదట ఉంది.
ఆమెకు నచ్చపోవడానికి రాంప్రసాద్లో ప్రత్యేకం ఏమీ కనిపించలేదు. బాగా ఆలోచించుకోవడానికి ఇంట్లో వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఆకాశవాణిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన కస్తూరికి, ఆర్టీసీలో ఆదిగా పనిచేస్తున్న రాంప్రసాద్కి, అడవిలోన ఉసిరికి సముద్రంలో ఉప్పుకి కలిసినట్టే కలిపారు దైవజ్ఞులనే పెద్దలు. మరీ అంత బిక్కమొహం పెట్టారేంటి? ఏదో ఇష్టం లేని పెళ్లి చేసుకునేవాళ్ళ? కాస్త నవ్వుమొహం పెట్టి కూర్చోండి. పెళ్లిపీటల మీద కస్తూరి ఓరకంట చూస్తూ అనేసరికి రాంప్రసాద్ నిజంగానే బిక్కమొహం వేశాడు. ఏంటి నలుగురిలో మరి అనుకున్నాడు మనసులో. కాస్త సర్దుకున్నాడు. పెళ్లిలో ఆటలన్నీ కస్తూరే నెగ్గింది. పైగా కమాన్ అంటూ హుషారు చేస్తూ రెచ్చిపోయింది. కస్తూరి స్నేహితురాళ్ళంతా రాంప్రసాద్ వైపు చేరి మహా హుషారు చేసి పెళ్లి సందడి పెంచారు. అక్కడికి ఒకరిద్దరు మరీ అంత బుద్ధావతారం అయితే ఎలాగండి అంటూ అనేశారు. ఆ మాటలు ఆ కోలాహలమైన సందడిలో కొట్టుకుపోయాయి. ఆ రాత్రి వాళ్ళ మొదటి రాత్రి. రాంప్రసాద్కి ఉత్సాహాన్ని మింగేసే బెరుకు ఆవహించింది. అయినా సర్దుకున్నాడు. తీరా పెళ్ళైపోయింది. అయినా కస్తూరితో ఏకాంతం అతన్ని ఊరిస్తోంది. రాంప్రసాద్ గదిలోకి వెళ్ళి 2 అడుగులు వేసేలోగా కస్తూరి పరిగెట్టుకొచ్చి అతన్ని వాటేసుకుంది. అతను బిత్తరపోయాడు. బా ఏమిటిది అన్నాడు. అబ్బే ఏం లేదు, నేను మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందని వారఫలాల్లో రాశాడు అంది చిలిపిగా. అతనికి ఆ సరసం జీర్ణం కావడానికి చాలా టైమే పట్టింది. చలాకీ అమ్మాయిగా కనిపించేదానికి, ఆమె భార్య అయి దగ్గర చేరిన దానికి అన్వయించుకోవడంలో ఉన్నాడు అతను. తిప్పుకున్నాడు. నిన్ను చూసి నేనేమనుకున్నానో తెలుసా అన్నాడు. నన్ను చూసి మీరేం అనుకోలేదు, అన్నీ అనుకున్నాకే నన్ను చూశారు అంటూ కొట్టిపారేసింది. వెంటనే ఏం చెప్పాలో అతనికి తోచలేదు. పోనీ నన్ను చూసి నువ్వేమనుకున్నావు? తనకున్న తెలివంతా ప్రదర్శించాడు. విమ్ము వేసి తెల్లగా తోమిన సేలం స్టీలు పళ్ళెల్లా ఉన్నారనుకున్నాను టపీమని చెప్పేసింది కస్తూరి. ఆమె మాటలు, పెదవుల మధ్య బిగించిన నవ్వు అతని గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. నీకసలు మర్యాదగా మాట్లాడడం తెలీదా అన్నాడు చిరాగ్గా. ఇందులో పెద్ద మర్యాద ఏముంది? అయినా మీకు చమత్కారంగా జోక్స్ వేస్తూ హుషారుగా ఉంటే ఇష్టమటగా. ఇష్టమే కానీ నా మీదనా నీ జోక్స్? కస్తూరి పకపకా నవ్వేసింది. జోక్ అంటే జోకే, అది వీరి మీద వేద్దాం వీరి మీద వద్దు అని ఉంటుందా చెప్పండి. పోనీలే అది సరే కానీ ఈ నైటీ ఏమిటి? శోభన పెళ్లి కూతురు ఎలా ఉండాలి? తెల్లటి చీర, జడ నిండా మల్లెలు, చేతులు గోరింటాకు, గలగలమనే గాజులు, మెడలో. చాలు మీకు తెలుగు సినిమా శోభనం బాగా వంటబట్టినట్టుందే. సినిమా లేదు గినిమా లేదు, అది మన సంస్కృతి. అదే సంస్కృతి అయితే నాకు వద్దులేండి, హాయిగా ఫ్రీగా ఉంది. అతను అసహనంగా కదిలాడు. అయినా మీకు చాలా మోడర్న్గా ఉంటే ఇష్టమటుగా. ఇష్టమే కానీ ఇక్కడ నా దగ్గర. మరెక్కడా? అమ్మ చూస్తే ఏం బాగుంటుంది? మీ అమ్మగారు ఎందుకు చూస్తారు? తప్పు కదూ. కొంటెతనపు అమాయకపు ముఖం పెట్టింది. సరే అవన్నీ వదిలే. సరే వదిలేశాను. మంచి కబుర్లు చెప్పు. బోలెడు ఉన్నాయి కానీ ఇది కార్యం రాత్ర కబుర్లు. ఛీ సిగ్గులేదు. మీరేగా అన్నీ వదిలేయమన్నారు. ఓకే, రేపు నేను 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? నెల్లాళ్ల క్రితం ప్లాన్ చేసిన ఓ ప్రోగ్రాం ఉంది. పెళ్ళని చెప్పపోయారా? అయిపోయిందిగా. ఈ 3 రోజులు రాత్రులు. ఛీ మరీ బరి తెగించి మాట్లాడుతున్నావు. కస్తూరి నవ్వేసింది. ఆ రాత్రి రాంప్రసాద్కి థ్రిల్లింగ్గానే గడిచినా ఏదో భయం, జరగకూడనిదేదో జరుగుతోందనే బెరుకు ఉండనే ఉన్నాయి. అగ్రెసివ్గా ఉన్న కస్తూరిని చూసి తనని తను నిభాయించుకోవడానికే శక్తిని ఉపయోగించాడు రాంప్రసాద్. సమయపాలన ఆకాశవాణికి ఆయుపట్టయితే ఆర్టీసీకి అది అసాధ్యమైన విషయం. నిమిషాలు లెక్క పెడుతూ పనులు చేసుకుపోయే కస్తూరికి, క్షణక్షణం ఆగిపోతూ బద్ధకంగా సాగే రాంప్రసాద్కి జీవనయాత్ర
ముందుకు 3 అడుగులు వేస్తే వెనక్కి 6 అడుగులు వేస్తా అన్నట్లు మొదలైంది. రాంప్రసాద్కి ఏం చెయ్యాలన్నా కూడికలు తీసివేతలు వేసి హెచ్చవేతలు భాగాహారాలు చూసి నిర్ణయిస్తాడు. అది ప్రయాణమైనా ప్రాణమైనా అతనికి లెక్కలు తేలాకనే, లాభనష్టాలు బేరీజు వేశాకనే. ఈ లోపున ఎవరెంత చెప్పినా ఏం చేసినా వినే ప్రసక్తి లేదు. పైగా అతను లెక్కలు వేశాక అందులో అతనికి లాభం కనిపిస్తేనే పని ముందుకు సాగుతుంది. మంచి మర్యాద, ముద్దు, మురిపెం, అచ్చట ముచ్చట లాంటివి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తాడు. ఎదుటివారి ఖర్చు మీద ఎంత సరదా జరిగినా పర్వాలేదు, సొంత ఖర్చు అంటే వెనుకడుగే. పెళ్ళైన వెంటనే ఎక్కడికైనా వెళదాం అనుకుంటే బస్సా రైలా అనే చోటనే ఆగిపోయింది. ఆర్టీసీ బస్సు వెళ్లే ప్రదేశానికే వెళదామని రాంప్రసాద్ ప్రతిపాదించాడు. కస్తూరికేం తోచలేదు. ఊటీ కుదరదు, కొడైకెనాల్, బెంగళూరు లేక మద్రాస్, సర్వీసులు తక్కువ, పాస్ మీద కష్టం. ఇలా ఇలా కస్తూరిలో ఉత్సాహం చచ్చిపోయింది. సెలవు క్యాన్సిల్ చేసుకుని ఉద్యోగంలో చేరిపోయింది. చేతి నిండా జీతం వస్తున్నప్పటికీ అదంతా పరాయి ధనంలా అనిపించేది కస్తూరికి. తనెవరికో అప్పున్నట్టు, అది జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పోయాలన్నట్టు అనిపించసాగింది. అందులోంచి 200 కావాలన్నా 300 కావాలన్నా ఎంతో సంజాయిషి చెప్పి లెక్కలు చూపించి నొప్పించి దేవిరించి తీసుకోవాలి. అతని దయాధర్మాల మీద తన కష్టార్జితం ఖర్చు పెట్టాలన్న భావం ఆమెని రోజురోజుకి కృంగదీసేది. ఎప్పుడైనా ప్రాణం విసిగి కాస్త ఎదురు చెప్తే ఆ రోజు పెద్ద రాద్ధాంతమే. ఇంట్లో అందరి ముందు దోషిగా నిలవాల్సిందే. ఏమో, మొగుడు డబ్బు నా డబ్బు వేరనే ఊహే రాదు మాకెప్పుడు అని ఒకరు, భార్య సంపాదిస్తే ఆ డబ్బు మీద భర్తకి అధికారం ఉండదా అని మరొకరు, ఏమోనర్రా డబ్బు కోసం పోట్లాడుకోకండి అనే అత్తగారి నీరసపు సన్నాయి నొక్కులు. అవన్నీ కస్తూరిని కట్టిపడేసేవి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె సంపాదనలో కనీసం కొంతైనా ఆమె సొంతానికి ఖర్చు పెట్టుకుంటే తప్పేమిటన్న వాళ్ళు లేరు. పోనీ డబ్బును పక్కన పెట్టేస్తే అద్భుతమైన ప్రేమానురాగాలున్నాయా అంటే అసలు ప్రేమ అనే పదార్థమే అతని దగ్గర సున్నా. కొందరు జీవిస్తారు కానీ ఎవరిని ప్రేమించరు. ఒకరిని ఇష్టపడటం, వారి కోసం బెంగ పెట్టుకోవడం, వారి కోసం నిరీక్షించడం లాంటివి ఉండవు. భార్య పుట్టింటికి వెళ్తే వంటకి ఇబ్బందని, ఏ బస్సుకు వస్తుందో తెలిస్తే వెళ్ళి రిసీవ్ చేసుకోవడం బాధ్యతని భావించేవాళ్లే ఎక్కువ. రాంప్రసాద్ ఇంక్రిమెంట్ డేట్ దగ్గర నుండి పెరిగిన ప్రతి డిఏ స్లాబ్ గుర్తుపెట్టుకొని లెక్కలు కడుతుంటే కస్తూరికి సహించడం కష్టమైపోయింది. రతిక్రీడ సమయాల్లో కూడా అతను రాబోయే ఎక్స్గ్రేషియా గురించి, మెడికల్ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడంతో ఆమెకి జీవితం రసహీనంగా అనిపించసాగింది. ఒకసారి ప్రాణం విసిగిపోయి అసలు నా జీతం ఇంట్లో ఇవ్వను అంది. అప్పటినుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఇద్దరూ బద్ధశత్రువుల్లా అయిపోయారు. అటు కొందరు ఇటు కొందరు చేరి అగ్నికి ఆజ్యం పోసి ఏ మూలో ఉన్న సున్నిత బంధాన్ని తెంచేశారు. ఉద్యోగరీత్యా ఇంటికి రావడం ఆలస్యమైనా, ఉద్యోగరీత్యా బయట కార్యక్రమాలు చేసేందుకు వెళ్ళినా మొగుడంటే లక్ష్యం లేని మనిషి, ఎక్కడైనా తిరుగుతుంది అనడం, బాధించడం అలవాటైపోయింది. ఎలా వచ్చావు? ఆటోలో. అలసటగా మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళబోతున్న కస్తూరిని ఆపి, ఇదిగో ఇలా అయితే కుదరదు, రోజు ఆటోల్లో తిరిగితే నీ సంపాదన చాలినట్టే అన్నాడు. బా కాసేపు ఆగండి, నాకు ఒంట్లో బాగోలేదు, తలనొప్పి, వికారంగా ఉంది అంటూ భర్తను తప్పించుకొని లోపలికి వెళ్ళింది. ఏమైనా అంటే ఇదోటి, ఒంట్లో బాగోడం లేదంటే నోరెత్తలేం కదా అని. అంటే అబద్ధం ఆడుతున్నానా? అదంతా నాకు అనవసరం, పద్ధతి మార్చుకో, కాస్త ఓర్చుకోవాలి. 3 రూపాయలతో వచ్చేదానివి 30 రూపాయలు తగలేస్తే ఎలా? కస్తూరి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని తుడుచుకోనైనా లేకుండా మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ళల్లో నెమ్మదిగా ఊరిన కన్నీళ్లు చెంపల మీదకి జారినా తడిగా ఉన్న ముఖం ఆ కన్నీళ్లని తనలో ఇముడ్చుకుంది. ఆమె మనసు అవమానంతో కుతకుతలాడిపోయింది. 100 ఏళ్ల తన భావి జీవితం
కళ్ళకు కట్టింది. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. ఉదయం లేస్తూనే ఉన్నట్టుండి పుట్టింటికి వచ్చేసింది. తల్లి తండ్రి ఆమెనేమీ అనలేదు. చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. అన్నయ్య మాత్రం పూర్తిగా సమర్థించి, నీకేం భయం లేదు, హాయిగా ఇక్కడే ఉండు అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా వచ్చేస్తే ఎలాగే అంటూ వాపోయింది తల్లి. చిన్న విషయం అంటావేమిటే మొద్దుముఖమా అన్నాడు తండ్రి. అప్పటికే 4 నెలల కడుపుతో ఉంది కస్తూరి. తిండి మనశ్శాంతి లేక చిక్కి సగమైన కూతుర్ని అక్కును చేర్చుకుంది తల్లి. కస్తూరికి విడాకులు ఇవ్వమని అడిగితే ఏడిపిద్దామనుకున్న రాంప్రసాద్కి తల్లి జ్ఞానబోధ చేసింది. నాయనా, విడాకులు ఇచ్చే, నీకు బోలెడు కట్నంతో పిల్లనిస్తారు, దేశమేం గొడ్డుపోలేదు. ఏడాది దాటేసరికి మ్యూచువల్ డైవోర్స్ సులభంగానే లభించాయి. అవి వచ్చే నాటికి పాపకి 4 నెలలు. కస్తూరి తల్లే ఆ చంటిదాన్ని అన్నీ చూసి పెంచుతోంది. ఆఫీసులో కొందరు సానుభూతి చూపించారు, కొందరు ధైర్యం చెప్పారు, కొందరైతే అతి చనువును స్నేహాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు కస్తూర్లో చురుకుదనం, మాటకారితనం అన్నీ 3 వంతులు తగ్గిపోయాయి. ఎవరో నమిలి పారేసిన పిప్పిలా భగ్గున మండి చప్పగా చల్లారిన కొలిమిలో బూడిద కుప్పలా అయిపోయింది కస్తూరి. అదంతా మొగుడు లేడనే బెంగతో కానే కాదు, పొందిన అవమానం మిగిల్చిన వేదన. వేరే రకమైన దినచర్య మొదలైంది కస్తూరికి. పాపను చూసుకోవడం అమ్మే అయినా అమ్మని పూర్తిగా తనే చూసుకుంటోంది. పాపకు కావాల్సిన పాల డబ్బాలు, ఫేరెక్స్లు, అరటిపళ్ళు, బిస్కెట్లు, ఖర్జూరాలు తెస్తూ అమ్మకి మందులు, బత్తాయిలు, గ్లూకోజు, హార్లిక్స్, ముందు జాగ్రత్తగా మెటాసిన్లు, బ్రూఫిన్లు. ఇంట్లో తన వంతుగా డబ్బు. అది కాక పాలకి, పని మనిషికి, ఇస్త్రీ బట్టలకి, ఇరుగు పొరుగు అప్పులకి, అలా అలా అంతా అయ్యాక కస్తూరి చేతిలో 200-300 మిగిలిన గొప్పగానే ఉండేది. పాపకి తనేమీ పేరు పెట్టలేదు. తల్లే సావిత్రి సావిత్రి అని పిలవడం మొదలుపెట్టింది. అది వాళ్ళమ్మ పేరని ఆమెకు అభిమానం. కస్తూరేం మాట్లాడలేదు. ప్రతిభ, ప్రజ్ఞ, గ్రీష్మ, రంజని, రశ్మి లాంటి అధునాతనమైన పేరేదో పెట్టి పిలిచి మురిసిపోవాలనే ఉత్సాహం కస్తూరిలో చచ్చిపోయింది. మనిషి నిరాశలో జీవన పోరాటం సాగించేప్పుడు స్నేహాన్ని, మనసులోని బాధని, మాటని చెప్పుకునేందుకు ఒక తోడుని కోరుకోవడం సహజం. అలాంటి సహజమైన పరిణామంగానే కస్తూరికి రవితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రేడియో కార్యక్రమాలు రూపొందించడంలో దగ్గరయ్యారు. కస్తూరిలో తెలివి, నిజాయితీ రవిని ఆకర్షించాయి. రవి చురుకుగా, కొంత దర్పంగా, విలాసంగా, దిలాసాగా ఉండడం కస్తూరికి నచ్చింది. అన్నిటికీ అతను స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. స్త్రీవాదాన్ని సమర్థిస్తాడు. స్త్రీ స్వేచ్ఛని ప్రశంసిస్తాడు. స్త్రీలు పురుషుల కంటే ఏమాత్రం తక్కువ కాదని వేదికలెక్కి బల్లగుద్ది మరీ చెప్తాడు. రవి స్నేహం ఆమెలో కొత్త ఊపిరి పోసింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా రవి ఉంటే ప్రోగ్రామ్ అసిస్టెంట్గా కస్తూరి ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ స్టూడియోల్లోనూ, క్యాంటీన్లోనూ, కారిడార్లోనూ అందరికీ కనిపిస్తూనే ఉన్నారు. కస్తూరి తనలోని బాధని అతనికి చెప్పుకుంది. అతనికి ఆమె యందు సానుభూతి ఉంది, స్నేహం ఉంది. కస్తూరి, అన్నయ్య గొంతు నెమ్మదిగా ఉన్నా సీరియస్గా ఉంది. ఏమిటన్నయ్యా? కస్తూరి గొంతు తెలియకుండానే వణికింది. ఏమిటే ఇది? మీ ఆఫీస్లో ఎవరో రవి అని పెక్స్ ఉన్నట్ట, అతనితో నువ్వు క్లోజ్గా మూవ్ అవడం ఏం బాగోలేదు. అది కాదన్నయ్యా, నువ్వేం చెప్పకు, జాగ్రత్తగా ఉండు. ఇలాంటివి మంచిది కాదు. మన పరువు, మర్యాద అన్నీ ఆలోచించుకోవాలి. అసలే నువ్వు దెబ్బతిన్నావు. సంఘంలో నువ్వు మేము తలెత్తుకు తిరగాలంటే నువ్వు నిప్పులా ఉండాలి. అన్నయ్య మరేం మాట్లాడలేదు. పక్కన పొంచి ఉన్న నాన్న రంగప్రవేశం చేశాడు. అల్లుడు నీ మీద వేసిన నిందని నువ్వు రూపం ఒప్పుకోవాలి. నీ నిజాయితీని, శీలాన్ని నిరూపించుకోవాలి. 100 మందిలో ఉన్నా నిప్పులా ఉన్నా అనే పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికే నేను అమ్మ సగం చచ్చి బతుకుతున్నా. అంతా నిశ్శబ్దం. కస్తూరిలో ఆత్మఘోష.
నువ్వు మొగుణ్ణి వదిలేసి వచ్చినా నెత్తిన పెట్టుకున్నావు. చివరి అస్త్రం కస్తూరిని సూటిగా తాకింది. నిప్పులా ఉండడం అంటే ఏమిటి? రాంప్రసాద్ 70,000 కట్నం తీసుకుని పెళ్లి చేసుకుని ఏడాదైంది. అతను హాయిగా జీవిస్తున్నాడు. అతనన్న మాట నిజం కాదని నిరూపించడానికి తను జీవోత్సవంలా బతకాలంటారేమిటి? అసలు నిజమేమిటి? రాంప్రసాద్తో జీవిస్తున్నంతకాలం తనకెవరితోనీ సంబంధం లేదు. అది నిజం. అదే నిజం తన జీవితాంతం నిరూపణ చేస్తూ ఉండాలా? అతను హాయిగా ఉన్నాడు. అందులో సగమైనా హాయిగా తను ఉండవద్దంటారేంటి? తన పరువే కాకుండా తల్లిదండ్రుల పరువు, అన్నావదనుల పరువు, కుటుంబ పరువు, మర్యాద తననే మోయమంటారేమిటి? 60 ఏళ్ళు నిండిన నాన్న ఇంకా అప్పుడప్పుడు అమ్మ పక్కలో చేరుతున్నా తనని మాత్రం నిజ నిరూపణ యజ్ఞంలో నిప్పులా ఉండమంటాడేమిటి? అవును మరి, నాన్న మగాడు, అన్నయ్య మగాడు, రాంప్రసాద్ మగాడు. వాళ్ళందరికీ నీతి, నియమం, జీవితం, కోర్కెలు, స్వేచ్ఛలు, స్నేహాలు వేరుగా రాసి ఉన్నాయి. తను ఆడదిగా మగవాడి చేతి కింద మొట్టికాయకు అందుబాటులో ఉండాలి. కస్తూరేం మాట్లాడలేదు. వారు చెప్పిన విషయానికి ఆమె దగ్గర మాటలు లేవు. ఇప్పుడు తన జీవితం తను జీవించాలంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకోవాలి. నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు. నాకు నువ్వంటే ఇష్టం. కలిసి బతుకుదాం. రవి మాటలు సూటిగా ఉన్నాయి. మరి ఈ సమాజం, మన చుట్టూ ఉన్న జనం? అవన్నీ మర్చిపో. మన చుట్టూ ఉన్న జనం మననేం పట్టించుకోరు. పట్టించుకున్నా కొన్నాళ్లే. వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త గాసిప్ కావాలి. తను విడాకులు పొందింది. అతనికి పెళ్లి కాలేదు. తమిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే అడ్డేమీ లేదు. కానీ అతనికి వివాహం మీద నమ్మకం లేదు. కస్తూరేం మాట్లాడలేదు. తనకుందా నమ్మకం? ఏమో. లేదంటే దేని మీద నమ్మకం ఉంది? నా మీద నీకు నమ్మకం ఉందా లేదా అన్నది నువ్వు నిర్ణయించుకోవాల్సిన విషయం. నమ్మకమే లేకపోతే ఇంత దూరం రానే రాను. గుడ్. పెద్ద యుద్ధమే జరిగింది. ఇంట్లో అందరూ నానా మాటలు అన్నారు. చివరికి ఇది ఇలాంటిది కాబట్టే రాంప్రసాద్ అలా అన్నాడు, అలా చేశాడు అంటూ మొత్తానికి రాంప్రసాద్ మంచివాడేనని, అతనిదేం తప్పులేదని, ఆడదానికంత పొగరు, స్వేచ్ఛ పనికిరాదని తీర్మానించారు. నా తల్లి పేరెట్టుకున్నాను, దీన్ని నేను వదల్లేను అంది తల్లి. కస్తూరి చంటిదాన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోవాలనుకోలేదు. అమ్మమ్మ గుండెల్ని బల్లిలా అతుక్కుపోయిన కూతుర్ని వదిలి కస్తూరి అడుగు బయటకు వేసింది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఒంటరి జంట జీవితం ప్రారంభించింది. పిల్ల కోసం తల్లి దగ్గరికి వెళ్తే ఆమె కళ్ళనీళ్లతో పలకరిస్తుంది. వదినగారు ఒక పలకరింపు నవ్వుతో ఒక కప్పు కాఫీ ఇస్తుంది. తను తీసుకెళ్లిన బొమ్మలు, బిస్కెట్లు తీసుకుని బుల్లి సావిత్రి మురిసిపోతుంది. తిరిగి వస్తూ పిల్ల ఖర్చు నిమిత్తం తల్లి చేతిలో డబ్బు పెడుతుంది. ఆమె గుట్టుగా తీసుకుంటుంది. అలాంటప్పుడు కస్తూరి మనసులో తీవ్రమైన ఆలోచనలు రేగుతాయి. ఆ చంటిపిల్ల బాధ్యత ఎవరిది? తన తల్లిదండ్రులు చూసి చేసిన మగాడితో సంసారం చేసినందుకు పుట్టిన బిడ్డ బాధ్యత తనదేనా? తండ్రికి, తాతకి, అమ్మమ్మకి, మావయ్యకి ఎవరికీ లేదా? ఈ సమాజం ఆ బాధ్యత ఎంత నేర్పుగా తన మీద మోపింది. డబ్బు ప్రధానం కాదంటూనే ప్రతీదీ డబ్బు దగ్గరే ఆగిపోవడం గమనిస్తుంటే భయం వేస్తుంది. తనే పోషించాలి బిడ్డని. తనిచ్చే డబ్బు కాస్త ఆలస్యమైతే సహించలేరు. ఏమన్నా అంటే నీ మొగుడితో నువ్వు సర్దుకుపోలేకపోయావు అంటారు. సర్దుకుపోవడం అనే మాట ఎంత ఆలోచించినా కస్తూరికి అర్థం కాలేదు. బయట సన్నగా జల్లు పడుతోంది. బాల్కనీలో కుర్చీ వేసుకుని కస్తూరి కింద తిరిగే జనాన్ని, అప్పుడప్పుడు ఆకాశంలో మబ్బుల్ని, కురుస్తున్న వర్షాన్ని చూస్తోంది. రవి గురించి ఆలోచించే కొద్దీ అయోమయంగా ఉంది. దూరం నుండి అర్థం కాని ఎన్నో సంగతులు అత్యంత సన్నిహితంగా మసలినప్పుడే తెలుస్తాయి. రవి డబ్బు ఖర్చు చేయడంలో అదుపంటూ ఉండదు. తనదని, పక్కవారిదని ఉండదు. ఆవేశం వస్తే జల్సా చెయ్యాలంటే అప్పు చేసైనా ఖర్చు పెట్టేస్తాడు. అతని జీతం వచ్చింది వచ్చినట్టు వారం రోజుల్లో ఖర్చయిపోతుంది. ఆ సమయంలో అంతా ఆనందమే.
రోజు సినిమాలు, షికారులు, హోటళ్ళలో భోజనాలు. ఆ తర్వాత మామూలే. చేతిలో డబ్బు ఉండదు. కస్తూరి జీవితంలో డబ్బు గురించి అస్సలు మాట్లాడకూడదనుకుంది. అందుకే ఏం మాట్లాడలేదు. అతను డబ్బు విసురుగా ఖర్చు పెడుతుంటే తను ఆ సరదాలో భాగం పంచుకుని, తీరా తన డబ్బు దగ్గరకు వచ్చేసరికి వెనుకాడడం అన్యాయం అనిపించింది. పర్యవసానం రవి చేసిన చాలా అప్పులు కస్తూరి ఆఫీసులో లోన్ తీసుకుని తీర్చాల్సి వచ్చింది. కస్తూరి ఆలోచన మరోవైపుకు మళ్ళింది. తను చేసిన రూపకానికి ఆకాశవాణి జాతీయ అవార్డు రావడం మనసుకి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ రోజు రవి డ్యూటీకి రాలేదు. అతను ఎప్పుడు వస్తాడా ఈ శుభవార్త చెప్దామని చూస్తోంది. అతను ఇంకా రాలేదు. రూపకానికి రచన తనే చేసింది. రికార్డింగ్ చేసి 2 రాత్రులు కూర్చుని డబ్బింగ్ చేసింది. కాపీలు తయారు చేయించి ఢిల్లీ పంపే ఏర్పాటుకు సుమారు నెల్లాళ్లు శ్రమపడింది. కానీ దాని మీద రవి కస్తూరి సంయుక్త సృష్టి అని రాసింది. అతను ఒక్కరోజు తనతో కలిసి రాలేదు. ఒక్క సలహా ఇవ్వలేదు. ఒక్క సాయం చేయలేదు. అతని ఊహ కానీ ప్లానింగ్ కానీ అస్సలు లేదు. కానీ అతని పేరు అందులో చోటు చేసుకుంది. ఒకరిద్దరు బాహాటంగానే అన్నారు, ఎందుకండి ఆయన పేరు? చేసిందంతా మీరు. పేరులో షేర్ ఏమిటి? కస్తూరి నవ్వి ఊరుకుంది. ఇలాంటివి నెమ్మదిగా మనసు మీద పనిచేస్తాయి. అవార్డు వచ్చిందనే వార్త రాగానే కస్తూరి మనసులో ఆనందం అడుగున ఒక బాధ గులాబీని అనుకున్న ముల్లులా మెదిలింది. ఏ రకమైన అభద్రతాభావంతో తను రవికి ఇందులో భాగం ఇచ్చింది? పక్కలో, తిండిలో, ఇంటి నిర్వహణలో, డబ్బులో, తన ప్రతిభలో, చివరికి తన కీర్తిలో కూడా భాగం ఎందుకు? ఏదో కోల్పోతాననే భయంతోనా? రవి తనని వదిలి వెళ్ళిపోతాడనే భయమా? ఏమో. రాంప్రసాద్తో విడిపోవడానికి కనీసం 2 ఏళ్లు పట్టింది. కానీ రవితో 2 గంటలైనా చాలు. కాలింగ్ బెల్ మోగింది. కస్తూరి గతుక్కుమన్నా వెంటనే నవ్వుతూ ఇద్దరిని ఆహ్వానించింది. ఈమె నళిని, నా ఫ్రెండ్. ఆమె కస్తూరి, తెలుసుగా అంటూ అర్ధోక్తిగా నవ్వాడు రవి. కస్తూరిక నవ్వు ఇబ్బందిగా అనిపించింది. కానీ బయటపడలేదు. రవి నళిని గురించేం ఎక్కువ చెప్పలేదు. వండినదే ముగ్గురు పంచుకొని తిన్నారు. మిగిలిన ఆకలి అరటిపళ్ళతో తీర్చుకున్నారు. ఒకే బెడ్రూమ్లో రవి కింద చాప వేసుకుని పడుకుంటే కస్తూరి నళిని బెడ్ మీద పడుకున్నారు. కస్తూరికి ఎలాగో ఉంది. స్త్రీ పురుష సంబంధాల్లో నాది, నావాడు అనే భావం ఉండకూడదనేది ఆదర్శమో ఆలోచనో కావచ్చు, కానీ దాన్ని ఆచరించడం కష్టం. బతుకు, ఇల్లు, మనసు అంతా ఇరుకైపోయినట్టు అనిపించింది కస్తూరికి. అప్పుడు వచ్చిన నళిని అలాగే ఉండిపోయింది. అదేమంటే ఆమె కష్టాల్లో ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత తనకుంది అన్నాడు. వాళ్ళిద్దరూ ఎన్నాళ్లగానో పరిచయం ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే కస్తూరికి విసుగ్గా ఉండేది. ఆమె తరచూ అతని ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తుంటే, అతను ఓదారుస్తుంటే కస్తూరికి అసహనం ఆవరించేది. కస్తూరికి జీవితం ఒక్కసారిగా స్పష్టమైంది. ఈ ఆవిరి గదిలో తను బతకలేదనిపించింది. కొత్తగా పెట్టిన FM రేడియో స్టేషన్కి పెక్స్గా ప్రమోషన్ మీద కస్తూరికి ఆర్డర్స్ రావడంతో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఉన్నాడో లేడో తెలియని దేవుడికి చేతులెత్తి నమస్కరించింది. ఆ రోజే రిలీవ్ అయి సామాన్ సర్దేసింది. రవితో ఎలా చెప్పాలా, ఏం మాట్లాడాలా అన్న సంశయం క్షణంలో తీరిపోయింది. అతనేం మాట్లాడలేదు. ప్రమోషన్ వచ్చినందుకు అభినందించాడు. ఇంటికెళ్ళి సావిత్రిని తీసుకుంది. తల్లి మళ్ళీ కళ్ళనీళ్ళెట్టుకుంది. అమ్మా, పాప మరీ ఏడ్చి గొడవ చేస్తే తెలియచేస్తాను, వస్తావా అంది కస్తూరి. ఆమె అటు ఇటు చూసి, ఏకంగా వచ్చేయమన్నా వస్తానే. ఈ ఇంటిలో మగాళ్ళకి చాకరీ చేయలేక చస్తున్నా. వంటలో శక్తి ఉడిగిపోయినా పని తప్పడం లేదు. ఇన్నాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తున్నావు కనుక మందులైనా ఉన్నాయి, ఇక ముందు అవి ఉండవు. వార్ధక్యంతో బడలెక్కగా ఉన్న తల్లిని చూసింది. నిశితంగా చూసింది. స్త్రీకి ఎక్కడ రక్షణ, ఎక్కడ భద్రత, ఎక్కడ ప్రేమ, ఎక్కడ సమానత్వం? తల్లిని చూస్తే
కడుపు తరుక్కుపోయింది. అలాగే, రెడీగా ఉండు అంది. నేనన్నానని. అంత బాధలోనూ కస్తూరికి నవ్వు వచ్చింది. స్త్రీ జాతికి నరాల్లోనూ జీర్ణించుకుపోయిన పిరికితనం, అభద్రత ఎన్ని యుగాలు పోరాడితే వీటిని తొలగించగలం? అమ్మా అమ్మా 5 ఏళ్ల సావిత్రి కస్తూరిని కుదిపింది. తన ఆలోచనల్లోంచి తేరుకుని అనాసక్తంగా, ఏమిటమ్మా అంది కస్తూరి. నా పుస్తకంలో మొదటి పేజీ చింపేశాడు. ఎవరు? అదిగో వాళ్ళ నిక్కి. పోనీలే, దానిమీద చక్కని బొమ్మ ఉంది, అది చింపేశాడు. ఏడుపు అందుకుంది. కస్తూరికి సర్రున కోపం వచ్చి చల్లారిపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. పుస్తకానికి మొదటి పేజీ, అందమైన మొదటి పేజీ చిరిగిపోతే పోనీలే అని ఎలా అనుకోగలం? కోల్పోయిన అందాన్ని మళ్ళీ ఎలా సమకూర్చుకోగలం? ఆ నవ్యతని ఎలా సృష్టించగలం? ఆ లోటుని ఎలా పూరించగలం? 2వ పేజీ జాగ్రత్తగా చూసుకో అంది సావిత్రిని బుజ్జగిస్తూ. 2వ పేజీ నిండా పిచ్చిగీతలు, దాన్ని నేనే చింపేస్తాను అంది సావిత్రి. కస్తూరి కూతురి వంక చూస్తుండిపోయింది. సావిత్రి తన బుల్లి బుల్లి చేతులతో తెల్లగా నీట్గా ఉన్న 3వ పేజీ సాపుగా రాస్తూ, ఇది బాగుంది కదమ్మా అంది. అవును, చాలా బాగుంది. జాగ్రత్త, ఈ 3వ పేజీ అంది కస్తూరి ఏదో ఆలోచిస్తూ. ఇది 3వ పేజీ కథ. అవును, 3వ పేజీ ఆమె చేతిలోనే ఉంది ఇప్పుడు. మొదటి 2 పేజీల అనుభవంతో ఆమెకు ఇప్పుడు తెలుసు ఆ 3వ పేజీని ఎంత భద్రంగా చూసుకోవాలో. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.